ఫస్టు జనసేన టీడీపీ పొత్తు ఓకే అయిన తరుణంలో కొంతమంది సీట్లు త్యాగం చేయాలని చంద్రబాబు చెప్తా వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఎన్ని సీట్లు వచ్చినా ఎంత వచ్చినా కూటమిని గెలిపించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు ఇవి చెప్తా వచ్చారు. చివరిలో వచ్చేసరికి బీజేపీని కూడా కలుపుకోవటం వల్ల జనసేన ఫస్ట్ 24 అనుకున్నారు, 3 ఎంపీలు అన్నారు. తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 24 నుండి 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నుండి 2 పార్లమెంట్కి వచ్చింది. తర్వాత అటు వచ్చి వాళ్ళకి 10 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 6 పార్లమెంట్ అయినాయి. సో వీటిలో 6లో కూడా 1 జనసేన నుండి తీసుకున్నారు. ఈ తరుణంలో చాలామందికి సీనియర్స్కి కానీ సీట్లు ఆశించి రాకపోవటం అనేది జరిగింది. అందులో పిఠాపురం అనేది మెయిన్. ఎస్విఎస్ఎన్ వర్మ ఇంతకుముందు ఇండిపెండెంట్గా గెలిచాడు. అక్కడ వచ్చేసరికి టీడీపీ నుండి కొంచెము గట్టి అభ్యర్థి. అటు వచ్చేసరికి వైసీపీ నుండి వంగా గీత, ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్నారుగా. సో అనూహ్యంగా వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పెట్టారు. అంటే ఏరైతే అంటే జనసేన కానీ అంటే పవన్ కళ్యాణ్ మీద, తర్వాత లోకేష్ మీద, అటు వచ్చి బాలయ్య బాబు మీద, సో వీళ్ళందరి మీద లేడీస్ని నిలబెడతా వచ్చారు. ఇప్పుడు అభ్యర్థులుగా వైసీపీ నుండి లేడీస్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ నియోజకవర్గము చూజ్ చేసుకున్న తర్వాత వర్మకి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళంతా చంద్రబాబుని తిడటం కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయటం కానీ ఇన్ని చేశారు. చేసిన తర్వాత అనుకోకుండా అంటే దాన్ని గొడవని అనేది చంద్రబాబు వర్మని పిలిచి తనకి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చి తనకి కొన్ని ఏమేమి చేస్తాము అధికారంలోకి వస్తాయని చెప్పించి ఒప్పించి ఇప్పుడు కూటమిల తరపున వర్మ అయితే ప్రచారం చేస్తున్నాడు. అయితే రీసెంట్గా పిఠాపురం టూర్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు పార్టీ పెట్టినప్పటి నుండి కానీ అంత ప్రజారాజ్యం ఉన్నప్పటి నుండి కానీ పర్టికులర్గా ఒక కాన్స్టిట్యున్సీని అనేది ఫిక్స్ చేసుకోలేదు. 2014 ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు కానీ ఎక్కడ కంటెస్ట్ చేయలేదు. 2019కి వచ్చేసరికి 2 ప్లేసులు కంటెస్ట్ చేశాడు. 1 భీమవరం, 2 గాజువాక. సో 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఈ 2019 నుండి 24 వరకు ఎలాంటి నియోజకవర్గము ఎంచుకోలేదు. ఎందుకని ఒకవేళ ఎంచుకుంటే జగన్ అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టో లేకపోతే ఏదో ఒక విధంగా ఓటేయడానికి ఛాన్సెస్ ఉండేది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తాడని మొన్నటిదాకా అనౌన్స్ చేయాలి. ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఈ పిఠాపురం టూర్లో అట్లీస్ట్ 10 కానీ 15 సంవత్సరాలు కానీ ఈ పిఠాపురం వదలని, ప్రతి మండలానికి మల్టీపుల్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తానని కానీ, ఇది ఒక టూరిజం హబ్గా చేస్తాను, టూరిజం హబ్గా వస్తే ఎంత డెవలప్ అయ్యిద్ది అనేది చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ టెంపుల్స్ ఉండటం కానీ ఆ టెంపుల్స్ అన్నిటిని కలుపుతా ఒక వే అనేది క్రియేట్ చేసి ఇండియాలోనే ఒక బెస్ట్ నియోజకవర్గం చేస్తానని చెప్పారు. సో దీనికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఫిక్స్ చేసుకుంటే వర్మ రాజకీయ భవిష్యత్తు ఏమైంది అంటే సమాధైతే. సో ఇప్పుడు వర్మ అవన్నీ ఆలోచించి నా రాజకీయంగా ఎట్లాగున్న పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి, అది తనకు ఫిక్స్ చేస్తే వర్మకి ఆల్టర్నేటివ్ ఏ నియోజకవర్గం ఉండిద్ది. సో అందుకని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గెలిస్తే తనకి రాజకీయంగా ఏముండదు. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఇన్ఛార్జ్ టీడీపీ నుండి వర్మకే ఇస్తే సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కైనా వర్మకి టికెట్ ఉండిద్దని ఆశ అనేది ఉండిద్ది. ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడు ఈ టర్మ్ పైన తర్వాత ఇంకొక 2-3 టర్మ్లు చూసుకున్నా కూడా వర్మకి రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదు. సో వర్మ ఇవన్నీ ఆలోచించుకొని ఒకవేళ పవన్కి రివర్స్ అయ్యి ఇంటర్నల్గా ఏమన్నా చేస్తే పవన్ కళ్యాణ్ గెలవకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండిద్ది అనుకుంటే మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలనే ఇదినైతే వర్మ అడ్డుకునే ఛాన్సెస్ ఉండిద్ది అనేది ఇంటర్నల్గా వైసీపీ సర్కిల్లో కూడా ఇదే మెసేజ్ అనేది పాస్ చేస్తున్నారు.